நடிகருக்கு வணக்கம். ఎనోలా హోమ్స్ మాస్టర్ మైండ్ డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోమ్స్ సిస్టర్. ఎలాంటి కేసులను అయినా చాలా చాకచక్యంగా సాల్వ్ చేయడంలో షెర్లాక్ దిట్ట. సాక్ష్యాలు లేకపోయినా సరే క్రైమ్ స్పాట్ని స్కాన్ చేసి ఆ క్రైమ్ ఎలా జరిగింది, దాని వెనుక ఎవరున్నారు అనే విషయాలను ఠక్కున చెప్పేయగల సామర్థ్యం షెర్లాక్ హోమ్స్కి సొంతం. ఆ టాలెంట్ నీకే కాదు నాకు కూడా ఉందని అతని సిస్టర్ ఎనోలా హోమ్స్ ఈ డిటెక్టివ్ రేస్లోకి వచ్చేసింది. ఆల్రెడీ 2020లోనే ఒక కేసుని సాల్వ్ చేసి షెర్లాక్ హోమ్స్కి తగిన సిస్టర్ అని ఎనోలా నిరూపించుకుంది. తొలి కేసుని ఆమె సాల్వ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ తన రెండో కేసుతో మన ముందుకు వచ్చింది. మరి ఈ కేసుని ఎలా సాల్వ్ చేసింది? తన డిటెక్టివ్ స్కిల్స్తో మెప్పించిందా లేక బోర్ కొట్టించేసిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ. ఆల్రెడీ ఒక మిస్టీరియస్ కేసుని సాల్వ్ చేసింది కాబట్టి ఇకపై డిటెక్టివ్గానే తన కెరీర్ని కొనసాగించాలని ఎనోలా హోమ్స్ నిర్ణయించుకుంటుంది. తన సొంత డిటెక్టివ్ ఏజెన్సీని ఓపెన్ చేస్తుంది. అయితే రోజులు గడుస్తున్నా ఎనోలాకి ఒక్కటంటే ఒక్క కేసు కూడా రాదు. వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఒక అమ్మాయివి, పైగా వయసులో చాలా చిన్నదానివి, నువ్వు మా కేసుని డీల్ చేయలేవంటూ వెనక్కి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరూ షెర్లాక్ హోమ్స్నే సంప్రదిస్తుంటారు. దీంతో తన ఏజెన్సీని మూసివేయాలని ఎనోలా హోమ్స్ ఫిక్స్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న అమ్మాయి ఎనోలా హోమ్స్ వద్దకి వస్తుంది. తన సిస్టర్ తప్పిపోయిందని, వారం రోజుల నుంచి కనిపించడం లేదని తన సిస్టర్ని వెతికి పెట్టమని ఆ అమ్మాయి వేడుకుంటుంది. ఇంకేముంది, రాక వచ్చిన ఆ కేసుని ఎనోలా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి సిస్టర్ని వెతకడం మొదలు పెడుతుంది. ఇంకోవైపు గవర్నమెంట్ డబ్బులను అడ్డదారిలో దోచుకుంటున్న ఒక కరప్టెడ్ పర్సన్ని షెర్లాక్ హోమ్స్ వెతుకుతుంటాడు. మరి ఈ అన్నా చెల్లెలు తమ కేసులను ఎలా సాల్వ్ చేస్తారు? అసలు ఈ రెండు కేసులకు ఏమైనా లింక్ ఉందా? ఇంతకీ ఈ కేసులకి ఒక అగ్గిపుల్లల తయారీ ఫ్యాక్టరీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది. అనాలిసిస్. డిటెక్టివ్ సినిమాలన్నాక ఎలా ఉండాలి? మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టించకుండా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా సాగాలి. స్క్రీన్ ప్లే పరుగులు పెట్టాలి. కథ నడుస్తున్న సమయంలో ఒకదానికి మించి మరొక ట్విస్టులు రివీల్ అవుతూ ఆశ్చర్యపరచాలి. ప్రతి సీన్ థ్రిల్ చేయగలగాలి. కళ్ళ ముందే పజిల్ కనిపిస్తున్నా దాన్ని పసిగట్టలేనంత ట్విస్టింగ్గా ప్రజెంట్ చేయాలి. అప్పుడే ఆ సినిమాలోని బ్రిలియన్స్ని ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఆ సినిమాతో ట్రావెల్ అవుతారు. కాదు ఆ సినిమా ప్రపంచంలోకే వెళ్ళిపోతారు. సరిగ్గా అలాంటి అద్భుతమైన అనుభూతినే ఈ ఎనోలా హోమ్స్ సినిమా ఇస్తుంది. ప్రారంభం నుంచే తన వరల్డ్లోకి తీసుకెళ్లే ఈ సినిమా ఊహకందని పజిల్స్ అండ్ ట్విస్టులతో ఆశ్చర్యానికి గురి చేస్తూ చివరి వరకు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ప్రతి సన్నివేశంలో కూడా మనం గెస్ చేయలేని ట్రిక్ ఉంటుంది. ఇక ట్విస్టులు అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయి. ఆ ట్విస్టులు కూడా ఒకటో రెండో కాదు, చాలానే ఉంటాయి. బిల్డప్ల జోలికి వెళ్లకుండా ప్రారంభం నుంచే నేరుగా స్టోరీలోకి తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్. ఎనోలా హోమ్స్ని పోలీసులు చేజ్ చేసే సీన్తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. మనం ఇందాక స్టోరీ కేటగిరీలో చెప్పుకున్నాం కదా, ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎనోలా హోమ్స్ టేకప్ చేస్తుందని. ఆ అమ్మాయిని వెతికే క్రమంలోనే ఎనోలా చాలా రిస్కుల్లో పడుతుంది. అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో జరిగే అవినీతి ఉచ్చు కూడా ఎనోలా మెడకు బిగించుకుంటుంది. అంతేకాదండోయ్, ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్తుంది. చూశారా, ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుని టేకప్ చేసిన పాపానికి ఎనోలా ఎన్ని పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ సినిమా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, ఎన్ని ట్విస్టులు కలిగి ఉందో, ఎన్ని పజిల్స్తో ముడిపడి ఉందో. మొదట్లో ఒక 10 నిమిషాల పాటు ఎనోలా హోమ్స్ ప్రారంభించే సొంత ఏజెన్సీ చుట్టూ కథని నడిపించారు. కానీ ఎప్పుడైతే అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎనోలా హోమ్స్ టేకప్ చేస్తుందో అప్పటి నుంచి ఈ సినిమా పరుగులు పెడుతుంది. ఆ అమ్మాయి మిస్సింగ్కి, అగ్గిపుల్లల ఫ్యాక్టరీకి ఏదో కనెక్షన్ ఉందని తెలుసుకున్న ఎనోలా ఆ కనెక్షన్ ఏంటో తెలుసుకునే క్రమంలో చాలా అడ్వెంచర్స్ చేయాల్సి వస్తుంది. అప్పటి నుంచే ఒకదానికి మించి మరొక ట్విస్టులు వస్తూ ఉంటాయి.
ఇక షెర్లాక్ హోమ్స్ ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమా మరింత రంజుగా రసవత్తరంగా మారుతుంది. ఒక కరప్టెడ్ పర్సన్ని అతడు వెతుకుతున్నాడని తెలియగానే ఆ ఫ్యాక్టరీకి, ఆ అమ్మాయి మిస్సింగ్ కేసుకి ఈ కరప్టెడ్ పర్సన్ ఖచ్చితంగా లింక్ అయి ఉంటాడని మనం గెస్ చేస్తాం. అయితే ఆ మూడింటిని లింక్ చేసిన విధానం ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక్కడ డైరెక్టర్ చేసిన తెలివైన పని ఏమిటంటే చివరి వరకు ఎక్కడ పట్టు సడలకుండా సస్పెన్స్ని మెయింటైన్ చేశాడు. మరో విశేషం ఏమిటంటే సినిమా చూస్తున్నంతసేపు అందులోని పజిల్స్ని మనం పసిగట్టినట్టే ఉంటుంది. కానీ తీరా ఆ పజిల్ రివీల్ అయ్యాక మనకు షాక్ తగలడం ఖాయం. అంటే ఊహకందని రేంజ్లో వాటిని డిజైన్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుందిగా. మధ్యలోనే ఇన్ని ట్విస్టులు పజిల్స్ ఉన్నప్పుడు క్లైమాక్స్ తప్పకుండా మరో లెవెల్లో ఉంటుందని అనుకుంటాం. అంతకు మించే మనకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. ఆ ట్విస్ట్ చూశాక ఓడియమ్మ, కళ్ళ ముందే అసలు విలన్ ఉన్నా మనం ఇంతవరకు పసిగట్టలేకపోయామా అని షాక్కి గురవుతాం. ఇంకో హైలైట్ ఏమిటంటే ఆ చివర్లో వచ్చే ట్విస్ట్కి షెర్లాక్ హోమ్స్ అజాత శత్రువు అయిన జేమ్స్ మొరియారిటీతో కనెక్షన్ పెట్టడం. వాహ్! ఈ ఒక్క విషయంలో డైరెక్టర్కి ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే. ఇలాంటి బ్రిలియంట్ పాయింట్లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. వాటిని అనుభూతి చెందాలంటే తప్పకుండా ఈ సినిమా చూసి తీరాల్సిందే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎనోలా హోమ్స్గా మిల్లీ బాబీ, షెర్లాక్ హోమ్స్గా మన సూపర్ మ్యాన్ అదే హెన్రీ కావిల్ అదరగొట్టేశారు. వీళ్ళిద్దరూ కలిసి మిస్టరీలను సాల్వ్ చేస్తుంటే చూడ్డానికి ఒక ట్రీట్లా అనిపిస్తుంది.